గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీట్. మరి చాలామందికి డీటాక్సిఫికేషన్ అంటే ఏంటో పూర్తిగా తెలీదు. మనం తింటున్న ఆహారం కొంత పేగుల్లో ఉండిపోవడం, లేకపోతే దానివల్ల సమస్యలు రావడం, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, మన గట్ హెల్త్ అంతా నీట్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ డీటాక్సిఫికేషన్ అనేది మన బాడీకి ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు అంటే ఏంటి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఈరోజు మాట్లాడదాం. ఈరోజు మనం ఉన్నాము ఆంజనేయ రాజు గారి దగ్గర, హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్. మరి మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏ యూట్యూబ్ చూసినా, ఏది ఓపెన్ చేసినా వెజిటబుల్ జ్యూస్ తాగండి, లేదంటే గుమ్మడికాయ జ్యూస్ తాగండి, లేదంటే ఇంకేదో తాగండి, బాడీలో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి అంటారు. అసలు డీటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? ఎలా కరెక్ట్గా డీటాక్స్ చేసుకునే పద్ధతి ఏంటి? ఫస్ట్ని అసలు మన బాడీలో టాక్సిన్స్ ఎలా ఉన్నాయా లేదా అని గుర్తించుకోవాలమ్మా. ఫస్ట్ చేయవలసిన పని అది. రోజు మనం అద్దంలో చూసుకుంటాం, తలదూకుంటాం, పౌడర్లు రాసుకుంటాం, ఎలా ఉన్నామని చూసుకుంటాం అండి. అవును, అనేక రకాలుగా మనం మనల్ని అద్దంలో చూసుకుని ఆనందిస్తాం. కానీ మీరు అద్దంలో చూసుకున్న వెంటనే ఫస్ట్ని మీరు ఏం చేయాలంటే, మీ ముక్కు చివర ఏ రంగు ఉంది, ముక్కు చివరన ఆ రంగు మీ ఫేస్లో ఉందా లేదా. ఫేస్ డార్క్గా ఉండి ముక్కు చివర లైట్గా ఉందా. కొంతమందికి ముక్కేమో తెల్లగా ఉంటుందమ్మా, మొహం అంతా చాలా నల్లగా ఉంటుంది, అంటే దారుణమైన టాక్సిన్స్ ఉన్నట్లు లెక్క వాళ్ళ బాడీలో. కొంతమందికి ఫేస్ అంతా ముక్కు ఒక రంగు ఉండి ఇక్కడ నల్లగా ఉంటుందమ్మా, వాళ్ళకు కూడా టాక్సిన్స్ ఉన్నట్టు. కొంతమందికి ఇక్కడ ఇది ఇక్కడ కూడా ఉంటుంది కదా. అది ఎప్పుడైనా సరే మనిషిని పూర్వం ఎలా చూసేవారంటేనమ్మా, డాక్టర్లు రాగానే నాలిక, ముక్కు, కళ్ళు ఇవన్నీ చూసేవారు. ఇప్పుడు ఖాళీ ఉండలేదు అనుకోండి, చూడట్లేదు చేత నాలిక బ్లూ కలర్కి వచ్చిన, ముక్కు పూర్తిగా తెల్లబడిపోయినా కూడా చాలా ఇబ్బంది ఉన్నట్లు లెక్క మా బాడీలో. ఈ రకంగా శరీరంలో టాక్సిక్ ఉందా లేదా చూడాలి అంటే వెరీ సింపుల్ అండి. జస్ట్ మొహం చూసినప్పుడు ముక్కు, మిగిలిన ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎవరు డాక్టర్ చెప్పక్కల్లా, ఏమి అక్కర్లేదండి. ఎప్పుడైతే మీ ముక్కు చివరన రంగులో మీ ఫేస్ ఉందో, మీ నెక్ ఇవన్నీ, అంటే ఎండలో తిరిగే వాళ్ళు అనుకోండి కొంచెం డిస్కలర్ ఉండొచ్చు, ఆ కలర్ డిఫరెంట్ అమ్మ. ఇది పూర్తిగా నల్లగా అయిపోయి ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే డీటాక్స్ చేయించుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉందా లేదా అనేది వెరీ సింపుల్గా తెలుసుకోవచ్చు. అవును. మరి డీటాక్స్ చేసుకునే విధానం ఏంటి సార్? అనేక రకాలు ఉంటాయమ్మా. డీటాక్స్లో ఏమవుతుందంటే, మొత్తం బాడీ అంతా శుద్ధి చేసుకోవడం, ఇంటెస్టైన్స్ శుద్ధి చేసుకోవడం, ఓన్లీ సిరో అంటే ఇక్కడ నుంచి పైది శుద్ధి, ఇక్కడి నుంచి నడుం భాగం వరకు పొట్ట, నడుం కింద భాగం, ఇలా 3 భాగాల కింద ఉంటుందమ్మా ఆయుర్వేదంలో. అలా కాకుండా టోటల్ బాడీని శుద్ధి చేసుకోవాలి. ఏదో ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఎక్కువ వస్తుంది, లేకపోతే హెడ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి నశ్యకర్మ అనేక రకాలు, శిరోధారని రకరకాలు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. వాటి ద్వారా శిరస్సుకు సంబంధించి చేస్తారు. స్టమక్ సంబంధించింది విరోచన కర్మ, వామన కర్మ అని అవి చేస్తారు. గుండెలకు సంబంధించింది పొట్టకి. ఈ కింద ఉన్న వాటికి కూడా రకరకాల కర్మలు ఉంటాయి. అలా కాకుండా టోటల్గా బాడీ క్లీన్ అవ్వాలి అంటే చాలా మంచి మందులు ఉంటాయమ్మా. ఫస్ట్ ఈ టాక్సిన్స్ ఎలా ఏర్పడతాయో మనం తెలుసుకోవాలి. పూర్వకాలంలో సీజనల్గా ఆముదం అనేది ఇచ్చేవారు. ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఆముదం తీసుకోవడం వల్ల ఒక చక్కగా వాళ్ళకి మోషన్ అనేది అయిపోయి పొట్టలో నిల్వ ఉన్న ఏదైతే ఉందో అదంతా క్లియర్గా బయటకు వెళ్ళిపోయి క్లీన్ అయిపోయేదమ్మా. అట్ ద సేమ్ టైం 1-2 వాంతులు కూడా అయ్యి కొంతమందికి. అదేవిధంగా ఈ ఎప్పుడైతే స్టమక్ క్లీన్ అయిందో అప్పుడు ఏం చేసేవారంటే, అల్లం రసం ఆముదం కలిపిచ్చేవారు ఇచ్చేటప్పుడు. అది కాకుండా ఏం చేసేవారంటే, పెప్పర్ కలిపింది అంటే మిరియాల పొడి, పాత చింతపండు కలిపిన చారు ఘాటుగా ఉండేది ఒక గ్లాస్ తాగించేవారు ఈ మోషన్స్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఏమవుతుందంటే, మీ ప్రేగుల్లో అరిగించే శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ సీజన్ మారినప్పుడు వచ్చి మార్పులు ఏవైతే ఉన్నాయో, వాటర్ మారటం కానీ, బయట వాతావరణం మారటం కానీ, వీటి వల్ల మీ పొట్ట అనేది చెడిపోతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ పూర్తి ఆరోగ్యంలోకి తీసుకురావడానికి ఈ ఆముదం ఇచ్చి మిరియాల చారు ఇచ్చేవారు. అప్పుడు ఏమైంది, మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయేది.
అలాగే పొట్టలో ఉన్న విషాలన్నిటిని కూడా ఈ మోషన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోయి వమనం వల్ల ఇవన్నీ అయిపోయి. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిందో ఆ మనిషికి జబ్బు రాదమ్మా. ఆ బాడీలో టాక్సిన్స్ తక్కువ ఉంటాయి. కానీ మనం తినే కూరలు, అన్నము అన్నీ కూడా విపరీతమైన కెమికల్స్ వాడి, అనేక రకాల పురుగు మందులతోటి వాడి చాలా పవర్ఫుల్లీ మనకి తెస్తున్నారు. కాబట్టి మనం అవి వచ్చిన వెంటనే మనం తింటున్నాం. తినడం వల్ల ఏమవుతుంది, ఆ కెమికల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోవడం వల్ల విషతుల్యం అయిపోతాం. మనం ఉండే ఇల్లు చక్కగా చూసుకుంటాం, 2 సంవత్సరాలకు ఒకసారి సున్నం వేయించుకోవడం, ఇవన్నీ. మనం తోలే మోటార్ సైకిల్ని నీట్గా ఉంచుకుంటాం, ఆయిలింగ్ చేస్తాం, మన కారు చేయించాం, అన్నీ చేయించాం. కానీ మన బాడీకి చేయించాం, అది మర్చిపోయాం. పూర్వకాలం సంవత్సరానికి 2-3 సార్లు చేసేవారు, అందుకు ఆరోగ్యంగా ఉండేవారు. అప్పుడు స్వచ్ఛమైన ఆహారం తిన్నా కూడా, ఈ పురుగు మందులు, ఎరువులు రాని కాలంలో ఆహారం తిన్నా కూడా ఆముదం అనేది తాగించేవారు. అప్పట్లోనే అంత మంచి ఆహారం తిని అంత మంచి జీవన విధానం ఉన్నప్పుడే 3 సార్లు సంవత్సరానికి ఆముదం తాగించారు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు తాగాలనేది మీరు ఆలోచించారు. రోజు తాగాలి. అంత విషపూరితమైన ఆహారం వాతావరణంలో మనం నివసిస్తున్నాం. అందుచేత వ్యాధులు ఎక్కువైపోయింది. ఈ డీటాక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు పెర్ఫెక్ట్ డీటాక్స్ అనేది చేయాలి అంటే హార్ట్, లివరు, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్, మొత్తం చర్మం, రక్తం కంప్లీట్ శుద్ధి అవ్వాలి. దాన్ని టోటల్ డీటాక్స్ అంట. అటువంటి మందులు కూడా ఉంటాయమ్మా. కానీ మా దగ్గర ఉన్న మందుని ఏం చేసామంటే తెల్లవారుజామున 4 వేసుకోవాల్సిందిగా దానికి ఒక సిస్టమ్ పెట్టాం. 4 గంటలకు డీటాక్స్ అనేది, టోటల్ డీటాక్స్ అనేది. ఎందుకు అంటే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ సూర్యుని యొక్క శక్తిని తీసుకోవడానికి, యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనండి, లేకపోతే కాస్మిక్ ఎనర్జీ అనండి, మనం నివసించే ప్రాంతంలో సూర్యుని యొక్క నడకని బట్టి మనకి ఆ సమయం అనేది వస్తుంది. మనకు 4 కంటే అందరికీ 4 రావాలని లేదు, కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో 4 గంటలకు ఎప్పుడు వస్తుందో అప్పుడు అనమాట. అప్పటికి ఏమవుతుందంటే సూర్యకిరణాలు కొంత స్పేస్లోకి రావడం, ఆ టైంలో నిర్మలంగా ఉంటాం, శబ్దరహితంగా ఉండి మీరు తిన్న ఆహారం కూడా పూర్తిగా అరిగిపోయి ఆ విశ్వం నుంచి వచ్చే శక్తిని తీసుకోవడం కోసం మీకు తెలియకుండానే మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ రెడీగా ఉంటాయి. అందుకు దాన్ని ఆ టైంలో పెట్టాము. అప్పుడు మీరు తీసుకోవడం వల్ల పగలు తీసుకున్న దాని మీద 2-3 రెట్లు ఎక్కువ ఫలితం దాంట్లో మిరకిల్లే పనిచేస్తుంది అన్నమాట. ఏమి లేదు, నైట్ కషాయం కాసుకోవడం, తెల్లవారుజామున ఆ కషాయం తీసుకోవడం. తీసుకుంటే ఏమవుతుందంటే హార్ట్, లివర్, స్ప్లీన్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్ అన్నీ శుద్ధి అవుతాయి, మంచి కలర్ వస్తాడు మనిషి. అది అతనిలో ఉన్న టాక్సిక్ ప్రభావాన్ని బట్టి అది 1 నెల తీసుకోవాలా, 2 నెలలు తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రంలో ఏంటంటేనమ్మా, సాధారణంగా మనం ఏం చేస్తామంటే అందరికీ కూడా మోషన్స్కి మందులు ఇస్తాం, వీక్లీ వన్స్ కానీ, లేకపోతే కొంతమందికి అయితే 30 days 20 days కూడా కంటిన్యూగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పేషెంట్ యొక్క ఆ విష ప్రభావం శరీరంలో ఎంతవరకు ఉంది, టాక్సిన్స్ ఎంతవరకు ఉన్నాయి చూసి దాన్ని బట్టి పెడతామండి. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మందు తొందరగా మీకు అన్ని అవయవాలకి స్ప్రెడ్ అవుతుంది. లేకుండా మనం మందు ఇచ్చామనుకోండి, మీ బాడీలో ఏమవుతుందంటే మన ప్రేగులు సపోజ్ ఇంత లావున ఉండాలమ్మా, అవి ఏమవుతాయి అంటే మనం ఈ విరోచనం అనేది పూర్తిగా అవ్వకపోవడం వల్ల, ఈ విషాల వల్ల, ఆయిల్స్ అయ్యి తక్కువ తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుంది, ఫ్యాట్ పెరిగిపోతుందని భయంతో ఆయిల్ తింటాం మానేశారమ్మా. అది అంతకంటే ప్రమాదం. ఆవు నెయ్యిలో ఫ్యాట్ అనేది ఉండదు, గేదె నెయ్యిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సన్నగా ఉన్నవాళ్ళు గేదె నెయ్యి తీసుకోవాలి, లావుగా ఉన్నవాళ్ళు ఆవు నెయ్యి తీసుకోవచ్చు. ఆవు నెయ్యి అనేది ఒక అమృతం. అది ఏం చేస్తుందంటే మీ ఇంటెస్టైన్స్కి ఒక లేయర్ కింద అంటుకోవడం వల్ల దాంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి, విషాన్ని తగ్గించే గుణం కూడా ఆవు నెయ్యిలో ఉంది. అలా అంటుకోవడం వల్ల మీరు తిన్న ఆహారంలో ఉన్న విషాలని బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా ఒక కవచంలో మీకు కాపాడుతుంది. ప్లస్ ఆ లూబ్రికేషన్ అనేది ఉండటం వల్ల అరిగిపోయిన ఆహారం వల్ల కిందకి వెళ్ళిపోయి మీకు మూత్రావయాల్లోకి వచ్చేసి మీకు ఫ్రీ మోషన్ అవడం, ఇవన్నీ కూడా చక్కని అద్భుతమైన మీ సిస్టాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతా ఫ్రీ అయిపోతుంది మీ సిస్టమ్ అంతా. ఎప్పుడైతే మనం ఈ ఆయిల్ తింటాం, నెయ్యి తింటాం మానేసాం, పేగులు ఆరిపోయినాయి అమ్మ. అట్ ద సేమ్ టైం మనం కెమికల్ తోటి కూడుకున్న ఫుడ్ తింటాం. అప్పుడు ఏమందండి, ఈ ప్రేగులకున్న రక్షా కవచం ఏదైతే ఉందో అది కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, టాక్సిన్స్ ఏమో బాడీ అబ్జర్వ్ చేసేసుకుని బాడీ అంతా మిక్స్ చేసేయడం ఆ విషయాల్ని. పూర్వం ఏంటంటే ఏదో స్టమక్లో ఉండేవి, అన్ని బయటకి ఇప్పుడు అన్ని చోట్ల కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది.
అందుకు ఈ డీటాక్స్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. అది చేసుకున్న తర్వాత మనం మందులు వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. జబ్బు రాకుండా ఉండాలి అంటే ఈ డీటాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాడుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ బాడీని క్లీన్ చేసుకుంటే రేపొద్దుట పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. చిన్న వ్యాధులు అనేవి అలాగా దరిదాపులకి రాకుండా పోతాయి అన్నమాట. అందుకు అన్ని నరాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. డీటాక్స్ ఎప్పుడైతే మీరు చేసుకున్నారో ఈ నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం వల్ల ఇచ్చిన మందు కూడా అన్ని చోట్లకి తొందరగా రీచ్ అవుతుంది. అలాగే ఈ నర్వస్ సిస్టమ్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో అన్ని భాగాలకి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అంతా మీ బాడీ అంతా తిరుగుతుందో మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ఆటోమేటిక్గా. అలాగే ఈ డీటాక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆయుర్వేదంలోనే కాదు మామూలుగా కూడా అందరూ చేయించుకోవాలి కూడా అది. ఇప్పుడు మంచి రిసార్ట్స్ అనేక వచ్చినాయి అమ్మా డీటాక్స్ చేయడానికి. అక్కడికి వెళ్తున్నారు, కోలాన్ థెరపీ అని చేస్తారు ఫస్ట్. ఇంతలా ఉండవలసిన పేగులు మీకు ఇంతలా ఉంటున్నాయి కాబట్టి పొట్ట పెరగడం, అందరికీ వెయిట్ పెరగడం ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళు 2 పైప్స్ పెడతారమ్మా యానస్లో. ఒకటి పంపింగ్ చేస్తూ ఉంటుంది, ఒకటి బయటికి తీస్తాం. అదే రోజు 3 నుంచి 5 కేజీలు తగ్గే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే 5 కేజీల మలం ఎండిపోయింది మీ పేగుల్ని పట్టుకుని ఉంది. అయ్యయ్యో, మరి లేకపోతే ఎలా తగ్గుతున్నారమ్మా మీరు? ఆ విధంగా ఎప్పుడూ లేకుండా మీరు చూసుకుంటే కనుక, ఆహారం పూర్తిగా అరిగిపోయేలాగా చూసుకుంటే, దానికి సాయం వ్యాయామం కూడా చేస్తేమో ఎప్పుడూ ఆరోగ్యంగా చక్కగా ఉండొచ్చు. ఓకే. అసలు అంతంత స్టోరేజ్ పేరుకుపోయేంత టాక్సిక్ ఏముంటుంది సార్ బాడీలో? నార్మల్ గా మనం డైలీ వాష్రూమ్కి వెళ్తూ ఉంటాం. అవును, ప్రేగులు ఆరిపోతున్నాయి కదమ్మా. ఆయిల్ తగ్గించేసాం, నెయ్యి తింటాం మానేసాం. జిడ్డు పదార్థం లేనప్పుడు ఏమవుతుంది? డ్రై అయిపోతాయి కదా ఇంటెస్టైన్స్. మీరు తిన్న ఆహారంలోనేమో అన్ని కెమికల్ ఆహారమే, కెమికల్ ఫుడ్, లేకపోతే నిల్వ ఉన్నాయి జంక్ ఫుడ్స్. అప్పుడు ఏమవుతుందమ్మా ఇవన్నీ డైరెక్ట్ గా ప్రేగులే కదా అరిగించవలసినవి. లివర్ తర్వాత ప్రేగుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి అలాగా కిందకి వెళ్తాయి. అవి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, టాక్సిన్స్ బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అక్కడ రక్షా కవచం పాడైపోతుంది అని చెప్తున్నాను. అందుకే అది ఉండాలి అంటే మళ్ళీ మనం ఆయిల్ జాగ్రత్తగా తీసుకోవాలి. కొబ్బరి నూనె, నెయ్యి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంతమంది ఆవు నెయ్యిని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తాగడం, లేదా ఒక స్పూన్ తిని అలా చేస్తూ ఉంటారు. చేయొచ్చు అలా, అది డీటాక్స్ చేయొచ్చు. అమృతమే, కానీ దేశీయ ఆవు నెయ్యి తీసుకోండి, ఇండియన్ కౌ అది. ఓకే. సో డీటాక్సిఫికేషన్ గురించి ఇంకేదైనా సందేహాలు ఉన్నా కానీ కామెంట్ చేయండి. మీకు అర్థమై ఉంటుంది మన బాడీని ఎందుకు డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి, ఎందుకు మనం ఉన్న చెత్తనంతా బయటికి పంపించాలి అని చెప్పేసి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.